తలుచుకుంటూ ఉంటేనే అరే! ఆ సిట్యుయేషన్ దాని నుంచి దాటుకొని మీరొచ్చి, అరే! దీన్ని ఒక క్యాంపెయిన్‌గా ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఒకరుండాలి అని చెప్పేసి చేస్తున్నారు చూసారా? సూపర్. ఇది ప్రతి ఒక్కరు దీన్ని అవేర్‌నెస్ చేసుకొని ఖచ్చితంగా సంవత్సరానికి ఒకటే రోజు ఏదో ఒక రోజు డొనేషన్ చేయండి చాలు. యాహ్! అవేర్‌నెస్ వచ్చేస్తది. మన ఇండియాలో 140,00,00,000 పాపులేషన్. మనకు అవసరం 5,00,00,000. 100లో 5 మంది ఇస్తే కోటి 100,00,00,000 మంది ఆరోగ్యంగా లేకపోయినా 40,00,00,000 ఆరోగ్యంగా ఉంటారు కదా యూత్. ఉంటారు. ఆ 40,00,00,000 మంది డొనేషన్ చేస్తే 4, 5, 20 20 ఏళ్ళు పడుద్ది మనకు. 4 ఏళ్ళు పడుద్ది 8 ఏళ్ళు పడుద్ది ఒక్క డొనేషన్ చేయాలంటే. అవును. అంటే అవేర్‌నెస్ రావాలి. ఏముండదు. ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైనా సరే పెద్ద 18 ఏళ్ళు రాగానే ఓటాకు ఎలా వస్తుందో 18 ఏళ్ళు రాగానే రక్తదానం చేయడానికి అలవాటు చేసుకోండి. సంవత్సరానికి ఒక్కసారి ఇయ్యండి. అవేర్‌నెస్ చేయండి. మీ పిల్లలకి మీరే తల్లిదండ్రులకే రెస్పెక్ట్ చేస్తున్నారు. మీ ఇంట్లో వాళ్ళకి అవసరం మీరే ఇవ్వలేకపోతున్నారు. చాలా బాధాకరం. ఎవరినో ఒకరిని అడుగునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఇంటికి ఒక రక్తదాత తయారు చేసి మీరే మీ పిల్లలకి అవేర్‌నెస్ చేయండి. దీనిపైన బాధ్యత సమాజం పైన ఇది ఒక బాధ్యతగా గుర్తించండి రక్తదానం చేయడం గిట్టంగా. ఎందుకంటే ఎవరు చనిపోకూడదు అనే ఉద్దేశంగా మనం ప్రతి ఇంట్లో వాళ్ళకు పెయిన్ ఉన్న వాళ్ళకి తెలుస్తది రక్తం విలువ. అవునన్నా. అది నిజం. మనకు బయట వాళ్ళకి తెలీదు. లేదు. కాబట్టి మీకు పెయిన్ ఏదో ఒక రోజు రావచ్చు. అప్పుడు మీకు ఐడియా వస్తది. అరే! పలానా రోజు వాళ్ళు చెప్తే మేము పట్టించుకోం. హ్మ్. కాబట్టి అలాంటి సిట్యుయేషన్ రాకముందే మీరే 18 రాగానే పిల్లలకి అవేర్‌నెస్ ఆడ, మగ ఎవరైనా పర్లేదు ఆరోగ్యంగా ఉంటే చాలు. మంచి విటమిన్, ఐరన్ ఉన్న ఫుడ్ పాలకూర, తోటకూర ఇలాంటి గోంగూర తింటే చాలు. రోజంతా బెల్లం వాటర్‌లో ఏసుకొని పల్లీలు గాని, పల్లి చట్నీ మనము చెక్కి అంటాం కదా! అవును. పల్లి చెక్కి. అవి తినండి.